అందరికీ నమస్కారం. నా పేరు వంశీ. ఈరోజు నేను మాట్లాడబోయేది ఏంటంటే, ఏపీ స్టేట్లో గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలకు సంబంధించి మెడికల్ స్టూడెంట్స్ కోసం, మెడికల్ హాస్పిటల్స్ కోసం, మెడికల్ సంబంధించిన ప్రతి దానికోసం ఆయన కేటాయించిన నిధులు కానీ, ఆయన నిర్మించిన భవనాలు కానీ, ఆయన చూపించిన ప్రజల పట్ల ఒక సానుభూతి, ఒక భావోద్వేగం, ఒక మంచితనం, ఇవన్నీ కనపడ్డాయి, కంటికి చూపించారు. ఎందుకంటే 17 మెడికల్ కాలేజెస్ని శాంక్షన్ చేసి 5ను నిర్మించి 5 మంచిగా చదువును కూడా అందజేయడం జరుగుతుంది. చదువుకుంటున్న పిల్లలు కూడా ఉన్నారు. విజయనగరం, ఏలూరు, నంద్యాల, మచిలీపట్నం, రాజమండ్రి, ఈ 5 చోట్ల, ఈ 5 నగరాల్లో మెడికల్ కాలేజెస్కి సంబంధించి మంచి పనులు, అటు చదువు ఇటు వృత్తి అన్నీ జరుగుతున్నాయి. ఇది మంచిగా అభినందించాల్సిన విషయం గత ప్రభుత్వాన్ని. ఇప్పుడు మన రాష్ట్రంలో, అది స్టేట్ మెడికల్కి సంబంధించి పనులు జరగడం అనేది కనిపించట్లేదు. పనులేవి జరగడం లేదు. స్టూడెంట్స్ని పట్టించుకోవడం లేదు. అది కూడా కంటికి కనబడుతుంది, మనం చూస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ పేపర్ లీకేజ్ వల్ల, సెంట్రల్ గవర్నమెంట్ చేసిన తప్పు వల్ల టోటల్ సెంట్రల్ మొత్తం అపాలజీస్ చెప్పినా సరే చనిపోయిన పిల్లలకి సమాధానం ఎవరు చెప్తారు? సమాధానం ఎవరు తీసుకుంటారు? చనిపోయారు, రిజల్ట్ కోసం చనిపోయారు, స్టడీ కోసం చనిపోయారు. అరే ఏంటి పరిస్థితి? వాళ్ళ తల్లిదండ్రులకి అండగా ఉండేది ఎవరు? చదువుకోవాలనుకోవడానికి వచ్చిన కష్టం ఈరోజు మన రాష్ట్రంలో ఏ జిల్లాలోని, ఏ మండలంలోని, ఏ గ్రామంలోని ఎవరికి సంబంధం లేనట్లు ఉంటున్నారు. కానీ మెడికల్గా సమస్య ప్రతిరోజు వేలాది మంది అటు కార్పొరేట్ హాస్పిటల్స్లో కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ చికిత్స పొందుతూ చాలా వరకు వైద్యాన్ని, అందుబాటులో ఉన్న వైద్యాన్ని అందిపుచ్చుకుంటూ కూడా మాట్లాడలేని పరిస్థితి వచ్చాం. మాట్లాడడానికి అవకాశం లేదు. మాట్లాడితే ఎవరో ఏదో అంటారు, అనుకుంటారు, ఏమన్నా జరగచ్చు. మాట్లాడితే తప్పే ఉంది, మాట్లాడాలి కదా. కనీసం నర్సింగ్ స్టూడెంట్స్ లేరు, నర్సింగ్ స్టూడెంట్స్ మాట్లాడట్లా. బి ఫార్మా, ఎం ఫార్మా, ఎంఎస్సి, బిఎస్సి, ఏ స్టూడెంట్స్ అసలు సంబంధం లేదు, పట్టించుకోవట్లా. మాట్లాడాల్సిన పరిస్థితి మన రాష్ట్రానికి సంబంధం లేనట్టు ఉన్నాం. దయచేసి స్టేట్ గవర్నమెంట్ దాకా ఈ సిచ్యువేషన్ తీసుకెళ్ళి ఈ పరిస్థితిని ప్రజలందరికీ తెలిసేటట్టు చేయాలి. న్యూస్ ఛానల్స్ ఏమైపోయింది? సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న మంచి చెడ్డ పనులు మాట్లాడే న్యూస్ లేదు ఈరోజు. మన ఇండియా వెస్ట్ కంట్రీ, బస్ వరస్ట్ డెమోక్రసీ. మాట్లాడితే యుద్ధం, మాట్లాడితే గొడవ, మాట్లాడితే ఏదో ఒక సమస్య, ప్రతి దానికి ఒక భయం భయం భయం, మాట్లాడితేనే భయం. సార్ కనీసం స్టూడెంట్స్ ఏమైపోతున్నారు? స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ ఏమున్నా ఏం లేదు, ఎవరికి సంబంధమే లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. సార్ గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన హయాంలో ప్రజలకి అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. ఈలోపు ప్రభుత్వం మారిపోయింది, ఇప్పుడు అర్థమవుతుంది. కానీ చేతులారా చేయాల్సిన పరిస్థితి ఎవరికీ చేతిలో లేదు. మళ్ళీ ఈ 3 years కంప్లీట్ అవ్వాలి, ప్రజలందరూ తెలుసుకోవాలి, స్టడీ కోసం ఫైట్ చేయాలి, స్టడీస్ బాగుండాలి, గవర్నమెంట్ స్కూల్స్ బాగుండాలి, కార్పొరేట్ స్కూల్స్ బాగుండాలి, అన్నీ బాగుండాలి. ఎవరికి నచ్చిన చోట చదువుకుంటున్నప్పుడు అన్నీ బాగుండాలి.
కానీ ఏది మంచి చదువు ఏది? మీరు మంచి చదువు ఇచ్చినా ఇక్కడ చదివేవాడు సరైనగా స్టాండ్ తీసుకుని లోవర్ స్టడీస్ కనీసం ఫస్ట్ సెకండ్ క్లాస్ నుంచి కూడా స్టాండ్ తీసుకునే సిచ్యువేషన్స్ లేవు. వాళ్ళకి తెలియట్లేదు, మినిమం ఇంగ్లీష్ తెలియట్లేదు, మాకు తెలియట్లేదు, మాకు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. ఈ స్టేట్ గవర్నమెంట్లో, ఈ స్టేట్లో ఏ గత ప్రభుత్వాలు అన్నీ పాలించినా కానీ ఇంగ్లీష్ని ముందుగా తీసుకురావాలి. తెలుగు తర్వాత ఎక్కడికైనా వెళ్తే, పక్క రాష్ట్రానికి వెళ్తే కనీసం ఒక వస్తువును కొనుక్కోవడానికి ఇంగ్లీష్లో కూడా సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. పదాలు తెలియవు సార్. కనీసం ఈ సిచ్యువేషన్ని పట్టించుకోండి సార్, మాట్లాడండి. మెడికల్ కాలేజెస్ కోసం, మెడికల్ స్టూడెంట్స్ కోసం ఫైట్ జరుగుతుంది. సెంట్రల్ మొత్తం ఫైట్ చేస్తున్నారు. వేరే వేరే రాష్ట్రాల నుంచి అందరూ ముందుకు వస్తున్నారు. మన రాష్ట్రం మాట్లాడడానికి కూడా భయపడుతుంది. మన రాష్ట్రంలో ఎందుకంటే డబ్బు లేదు, పని లేదు, పనులు చేయట్లేదు. మేము వెళ్తే మాకున్న సమస్యలు మాకు బోల్డ్ ఉన్నాయి, మేమేం మాట్లాడుకోమని ఆగిపోయి చాలామంది ఉన్నాయి. కనీసం గవర్నమెంట్ అయినా సరే పిల్లలకి చదువుని కరెక్ట్గా అందివ్వండి. ఈ 5 మెడికల్ కాలేజెస్ని జాగ్రత్తగా చూడండి, ఆ స్టూడెంట్స్ని పట్టించుకోండి. నమస్కారం.